Jayashree Liberty Hospitals on the occasion of 11th anniversary, free OP consultation and 20% discount in OP. Contact. IPL క్రికెట్ టీంలను ఓవైపు ఫిక్సింగ్ బాధ వెంటాడుతుంది. ఇప్పటికే BCCI క్రికెట్ ప్లేయర్లందరినీ కూడా హెచ్చరించిన పరిస్థితి. హైదరాబాద్లో ఉంటున్న క్రికెట్ ప్లేయర్లందరినీ కూడా హైదరాబాద్కు చెందిన ఒక ప్రముఖ బిజినెస్ మ్యాన్ అతడు మొత్తం వీరందరినీ వాచ్ చేస్తూ ఎప్పటికప్పుడు వీళ్ళను ఫిక్సింగ్లోకి దించే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. అయితే దీనిపైన ప్రభుత్వం, ఇటు పోలీసులు, ఇటు BCCI, అదేవిధంగా IPL టీమ్ సభ్యుల్లో కూడా ఓవైపు టెన్షన్ మొదలైంది. ముఖ్యంగా IPL ప్లేయర్స్ని ఎక్కడ ట్రాప్ చేసి ఎక్కడ వీరందరినీ ఫిక్సింగ్లో దించుతారో అని చెప్పి ఒక అనుమానం వెంటాడుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం IPL సంబంధించి పెద్ద వైరల్గా మారింది. అయితే ప్రస్తుతం ఏదైతే హైదరాబాద్ కావచ్చు, IPLకి సంబంధించి ఇప్పటికే 25 మ్యాచ్లు పూర్తయినాయి. ఈ నేపథ్యంలోనే చివరి దశకు వస్తున్న నేపథ్యంలో దాదాపు వీళ్ళందరినీ ఫిక్సింగ్ మాయలో దించి ఎవరైతే ఇందులో లబ్ధి పొందాలని చూస్తున్నారో వారు కొంత లబ్ధి పొందే ప్రయత్నం అయితే చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో అంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఏదైతే ఉందో ఇప్పటికే సన్ రైజర్స్ నుంచి పెద్ద ఎత్తున వారు టికెట్స్ డిమాండ్ చేస్తున్నట్లుగా గతంలో వచ్చిన ఆరోపణలకు రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. రాష్ట్ర ప్రభుత్వం IPLకి సంబంధించి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అప్పుడు ఏదైతే HCA మీద ఆరోపణలు వచ్చిన వెంటనే ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కార్ మొత్తం కూడా స్పందించి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా హైదరాబాద్కు మచ్చ రాకుండా జాగ్రత్త పడ్డ నేపథ్యంలో ఒక్కసారిగా ఇప్పుడు ఫిక్సింగ్ భూతం వెంటాడుతుంది. ఇప్పటికే BCCI 2 రోజుల క్రితమే క్రికెట్ టీంలందరినీ కూడా, క్రికెట్ ప్లేయర్స్ని కావచ్చు, ఆ యొక్క టీం మెంబర్స్ని కావచ్చు, ఎవరైతే ఫ్రాంచైజీ ఓనర్స్ ఉన్నారో వారందరినీ కూడా హెచ్చరించిన పరిస్థితి. ఎవరైనా అంటే హైదరాబాద్కు చెందిన ఒక ప్రముఖ వ్యాపారి, అతని పేరు ఇప్పటికి కూడా పోలీసులు కావచ్చు, అటు BCCI కూడా ఇప్పటిదాకా వెల్లడించలేదు. అయితే దీనిపైన గోప్యంగా విచారణ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. పోలీసులు కూడా ఆరా తీస్తున్నారు. ఎవరైతే హైదరాబాద్లో ఇంత పెద్ద ఎత్తున ఫిక్సింగ్లకు పాల్పడే వాళ్ళు ఎవరున్నారు, అంత పెద్ద ఎత్తున ఇక్కడ లాబింగ్ చేసేవారు ఎవరున్నారని పోలీసులు పెద్ద ఎత్తున దీనిపైన విచారణ అయితే చేపడుతున్నారు. చూడాలంటే BCCI కూడా ఇప్పటివరకు దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వలేదు. IPL మ్యాచ్లకు సంబంధించి ఓవైపు 100 కోట్ల రూపాయల బెట్టింగులు సాగుతున్నాయనే ఆరోపణలు ఇప్పటికే పెద్ద ఎత్తున ఉన్నప్పటికీ కూడా మరోవైపు ఈ యొక్క ఫిక్సింగ్ బాధ వెంటాడుతుంది. అయితే ఫిక్సింగ్కి పాల్పడుతున్నవారు, ఫిక్సింగ్కి దించాలని చూస్తున్న ఆ యొక్క బిజినెస్ మ్యాన్ ఎవరు అనేది మాత్రం హైదరాబాద్కు సంబంధించిన పోలీసులు అదేవిధంగా ఆరా తీస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనిపైన ఇంకా అంటే ఇప్పటికీ అధికారికంగా ఎవరు వెల్లడించలేదు. అయితే హైదరాబాద్లో ఉన్న ప్రముఖ 5 వ్యాపారవేత్తల మీద పోలీసులు అయితే దృష్టి పెట్టారు. వారి యొక్క కదలికలపైన, వారి యొక్క ఫోన్లపైన నిఘా అయితే పెట్టినట్లుగా మనకైతే విశ్వసనీయ సమాచారం అయితే ఉంది. అయితే ఏ క్షణమైనా ఈ యొక్క ఫిక్సింగ్లకు పాల్పడే వ్యక్తులను పట్టుకొని వారిని విచారించే అవకాశం కూడా ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క ఫిక్సింగ్లకు పాల్పడుతున్న బిజినెస్ మ్యాన్ ఉన్నారో అతను హోటల్స్, ఎవరైతే క్రికెట్ ప్లేయర్స్ ఉంటారో ఆ హోటల్స్కి వెళ్ళి అక్కడ వారిని అభిమానం పేరుతోనో, లేదంటే ఫోటోలు దిగాలనే పేరుతోనో, లేదంటే ఒక పెద్ద బిజినెస్ మ్యాన్గా పరిచయం చేసుకునే క్రమంలోనే వారిని ఫిక్సింగ్లోకి దించుతున్నారనే ఒక ఆరోపణలు కూడా వస్తున్నాయి. అయితే ఇది ఎంతవరకు నిజమో అనేది BCCI కావచ్చు, ఇక్కడున్న క్రికెట్ టీంలకు సంబంధించిన ఆ యొక్క టీం మేనేజర్స్ కావచ్చు, ఎవరైతే ఫిక్సింగ్కు పాల్పడుతున్న వ్యక్తి ఫలానా అని చెప్పేంత వరకు కూడా దీనిపైన ఒక క్లారిటీ అయితే రాదు. అయితే ముఖ్యంగా ఈ యొక్క ఫిక్సింగ్ల బాధ ఏదైతే ఉందో, ఇక ఫిక్సింగ్కి సంబంధించిన వ్యవహారం అంతా కూడా ఇటు క్రికెట్ అభిమానులను కావచ్చు, క్రికెట్ ప్లేయర్లను కావచ్చు, టీం మెంబర్స్ని కావచ్చు, ఫ్రాంచైజీ ఓనర్లు కావచ్చు, వీరిపైన పెట్టుబడులు పెట్టేవారు కావచ్చు, వీరి ప్లేయర్స్ మీద ముఖ్యంగా తెలంగాణ కావచ్చు, దేశవ్యాప్తంగా కూడా IPL మీద 100 కోట్ల బెట్టింగులు నడుస్తున్నాయి. ఇదే ఫిక్సింగులు కనుక నిజమైతే ఆ యొక్క బెట్టింగులు పెట్టినవారు కావచ్చు, ఇక్కడ పెట్టుబడులు పెట్టినవారు కూడా నష్టపోయే ప్రమాదం ఉందని చెప్తున్నారు. ఒకసారి అంటే ముఖ్యంగా ఈ IPL సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఓవైపు టికెట్ల ఇష్యూ, మరోవైపు ఇప్పుడు తాజాగా BCCI పసిగట్టింది. ఇది ఇప్పటికే హెచ్చరించింది. ఎవరైనా ఫిక్సింగ్లకు పాల్పడుతున్నట్లు, లేదంటే దానికి ప్రయత్నం చేస్తున్నట్లు ఏదైనా సమాచారం ఉంటే వెంటనే కంప్లైంట్ ఇవ్వాలని కూడా చెప్తున్నారు. అయితే ఎవరైతే ఈ యొక్క బెట్టింగ్ అదేవిధంగా ఈ ఫిక్సింగ్కు పాల్పడుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ప్లేయర్స్కి పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలు అదేవిధంగా డబ్బులు ఎరచూపుతున్నట్లుగా ఆరోపణలు అయితే వస్తున్నాయి. అయితే ఇది నిజమా, వాస్తవమా, అవాస్తవమా అనేది మాత్రం BCCI కావచ్చు, అటు తెలంగాణ పోలీసులు దీనిపైన విచారణ చేసి అధికారికంగా వెల్లడించాల్సిన అవసరం అయితే ఉంది. ఈ యొక్క క్రికెట్కి సంబంధించిన వ్యవహారంలో ఎవరైతే ఈ హైదరాబాద్కు చెందిన దోమలగూడ ప్రాంతానికి చెందిన ఒక బిజినెస్ మ్యాన్గా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైతే ఈ యొక్క ఫిక్సింగ్లకు పాల్పడదామని ప్రయత్నాలు చేస్తున్న ఈ వ్యక్తి దాదాపు అంతర్జాతీయ స్థాయిలో బుక్కీలతో పరిచయం ఉన్నట్లుగా పోలీసులు అంటే BCCI అనుమానిస్తుంది. అయితే దీనిపైన లోతైన దర్యాప్తు చేసి పోలీసులే వివరాలు వెల్లడించాల్సిన అవసరం అయితే ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.